కాళ్ళకు మెట్టలే ఉంటే పిల్లవనట్టే ట్రై చేసుకోవచ్చు. లిఫ్ట్. బ్రో లిఫ్ట్ పని చేస్తలే. వాట్? మరి ఇప్పుడు ఎలా? అదే లిఫ్ట్ పని చేయట్లేదా? సర్వీస్ వాళ్ళకి కాల్ చేయలేకపోయారా? మరెలా? సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేయలేపారా? నాకు తెలీదా, పెద్ద చెప్పచ్చాడులే. ఇంత పెద్ద బిల్డింగ్ లిఫ్ట్ పని చేయడం ఏంటి? బ్యాడ్ టైం బ్రో. ఇంతకీ మీరు ఏ ఫ్లోర్కి వెళ్ళాలి? 20th. 20th వెళ్ళాలి. ఇంటర్వ్యూవా? ఏం చెప్తుందో. 20th. 20th. సచ్చినట్టు 20 కొండలు ఎక్కాల్సిందే. పదండి. గాడ్. ఏమండి Huh? మీరు కూడా ఇంటర్వ్యూకే కదా వచ్చింది? ఇన్ఫినిటీ నెట్వర్క్ సొల్యూషన్సే కదా? ప్లీజ్. సారీ, లేడీస్ ఫస్ట్. ఇప్పుడు పైన ఒకటే వేకెన్సీ ఉందంటే ఇదే అంటారా మీరు? అదే మీరు ఫస్ట్ నడవండి. ఎందుకు? మనం సినిమా నేను కూడా చూశాను, మీరు వెళ్ళండి. హలో, ఇది అస్సలు పద్ధతి కాదు. మా ఇంటా వంట లేదు. మీవేనా బ్యాగ్లు? మా బ్యాగ్లు కాదా? మిస్టర్ హోల్డ్ యూర్ టాక్. మీరు వెళ్ళండి. పద్ధతిగా మనం సినిమాతో కంపేర్ చేశారు. మేమేం చేయాలి? ఓకే, వెళ్ళండి. ఓ, కలిసి వెళ్దాం అంటున్నారా? ఒక్క మినిట్, పదండి ప్లీజ్. దేవుడా, ఇక్కడ రండి. సర్లేండి, పదండి. I wanna follow you. I wanna follow. Oh, I wanna follow. Hello. I wanna follow. Hello. Back is very important. చాలా బలం ఉందండి. అమ్మా, ఏమండి 10th ఫ్లోర్కి వచ్చామా? ఇంకా 4th ఫ్లోర్లోనే ఉన్నావా? అమ్మా, నాలుగు కదా అంటే నాలుగు నరాలు ఉండవంట కదా, అందుకే ఏదో వాగేశా. ఏం పట్టించుకోకండి. హలో, సారీ. ఏమండోయ్, వస్తున్నా. అమ్మా, ఈ ఇంటర్వ్యూ తగలయ్యా. ఆగేరా. అమ్మా, ఏమండి ఓ 10 నిమిషాలు కూర్చుందామండి. ఇంకెన్ని ఫ్లోర్లు? ఓ 10 అయ్యాయా? 6 అయ్యాయి. అంటే ఇంకా 14 ఉన్నాయా? అంటే ఇంకా టైం ఉంది. హాయ్ అండి, నా పేరు విశ్వ. ఫస్ట్ దూరం జరుగు. ఏమండి, మీకు కరోనా ఉందా? పర్లేదులేండి, కలిసి క్వారంటైన్కి వెళ్ళిపోదాం. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. అమ్మా,
ఇప్పటికని చెప్పండి. విశ్వ. అమ్మాయి, తెలుగు అమ్మాయి. ఆ, అదే మీ పేరా? మీకు పిలవడానికి పేరేగా కావాలి, అలా పిలవండి, పలుకుతాను. ఇలా ఓ తెలుగమ్మాయి ఇలా అయినా? ఉమ్, అంతే. అవును తెలుగమ్మాయి, ఇంతకీ నువ్వు ఫ్రెష్ ఎక్స్పీరియన్సా? ఆ? అయ్యో బాబోయ్, నేను అడిగింది జాబ్ గురించి. మరీ ఇంత పొల్యూట్ అయిపోయింది ఏంటండి మీ బ్రెయిన్? నేనేమన్నాను? అదే ఫ్రెష్ ఎక్స్పీరియన్సా అంటే అయితే ఆ, అంటే ఆ లుక్ చాలు, ఏమన్నా అనుకోవచ్చు. అయినా మీ అమ్మాయిలు పెదాలను అవ్వడానికి కళ్ళని మాట్లాడడానికి వాడతారు ఏంటో. ఇంతకీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారు. పైన ఇంటర్వ్యూ చాలా స్ట్రిక్ట్ అని విన్నాను. వెల్ ప్రిపేర్డ్. ఏంటండి మీరు, వాడు అడిగే క్వశ్చన్ మారచ్చేమో, నేను చెప్పే ఆన్సర్ మాత్రం మారదు. ఏంటి అప్పుడేనా? హలో. హలో. వస్తాను కదండి, లాక్కెళ్ళిపోలే బలవంతంగా. ఏమండి మీరు మీ మోటు సరసం వలైసి మరీ లాగాల, పిలిస్తే వస్తాను కదా. చూడండి ఎంత గట్టిగా తెలియందో. ఏమండి మీది బీటెక్కా? ఏ కాలేజ్? ఎంటెక్ ఉమెన్స్ కాలేజ్. ఓ, దానికన్నా పేరుందా? లేకపోతే అమ్మాయిల కాలేజ్ అని పిలవాలా? ఉంది, నారాయణమ్మ. పర్సంటేజ్ ఎంత? అయ్యో మీరు కాసేపు నోరు మూసుకొని నడవలేరా? ఇంత ఇరిటేట్ చేస్తున్నారు. ఏమండి ఏంటి? నోరిచ్చి పక్కన మనిషిచ్చి వాళ్ళని మాట్లాడద్దని అనడం ఎంత పాపమో మీకు తెలుసా? ఏవండి, ఇలా ఒక అమ్మాయి మెట్లకి ఇబ్బంది పడుతుంటే మీరు మాట్లాడిచ్చి ఇంకా ఇబ్బంది పెట్టడం ఎంత పాపమో మీకు తెలుసా? మరి చెప్పరే, ఎత్తుకొని తీసుకెళ్ళమంటారా చెన్నై ఎక్స్ప్రెస్ లో లాగా? చెన్నై ఏమండి 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 కొంతసేపు కూర్చుందామండి. సరే, 10 ఫ్లోర్స్ నడవండి, ఆ తర్వాత కూర్చుందాం, ఓకేనా? ఏమండి థ్యాంక్స్ అండి బాబు. ఎగ్జామ్లో పెన్లో, లంచ్లో బాక్సు, ల్యాబ్లో రికార్డులు, ఇలాంటి టైంలో వాటరు మీ అమ్మాయిలు ఇస్తున్నారు కాబట్టే మా అబ్బాయిల జీవితం సాగుతుంది. థ్యాంక్ యూ. మీరు కొంచెం సేపు కూడా మాట్లాడడం ఆపరా? అబ్బాయి కష్టం అండి. ఏ కాలేజ్ నువ్వు? టీకేఆర్ ఈసీ. ఏ ఇయర్ పాస్డ్ అవుట్? అవ్వాల్సిందా అయ్యిందా? ఆ నవ్వెందుకులేండి, అవ్వాల్సిందేమో 2016, అయిందేమో 2018. ఓ సీరియస్లీ? మరే సబ్జెక్ట్స్ ఆగాయి? అంటే M1 M2 సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. సేమ్, నాది కూడా అంతే. హై ఫై. అంటే మీకు కూడానా? అయితే హైఫై చాలు. అదేంటండి, అంటే అమ్మాయిలు కూడా బ్యాక్లాగ్స్ ఉంటాయా? ఉన్న ప్రతి అమ్మాయి టాపరే అవ్వాలని ఏమైనా ఉందా ఏంటి? అంటే టాపర్ అని కాదు కానీ జనరల్గా ఒక ఇయర్ వేస్ట్ అవటం, డీటైన్, బ్యాక్లాగ్స్ ఇవన్నీ మా అబ్బాయిల జన్మ హక్కు కదా. యా బట్ నాకు కూడా అయింది, బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. అంటే మీరు ముద్దా? ఏమండి మీరు కొంచెం ఆ కళ్ళతో మాట్లాడడం ఆపండి. అలా అని కాదు, సమ్ పర్సనల్ రీజన్స్. ఓహో అర్థమైంది, లవ్ ఫెయిల్యూరు, బ్రేకప్ అన్నమాట. అంతేనా? బేకయాలి మేబీ. సరే వెళ్దామా? ఏం వెళ్తానండి, కూర్చోండి, తొక్కల ఇంటర్వ్యూ. అమ్మాయి గారు 2 years నుంచి ఖాళీగానే ఉన్నారా? ఏం ట్రై చేయలేదా? చేశాను, కోర్ సైడ్లో. ఇంకా 3 years నుంచి గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాను. ఐఏఎస్ ఐపీఎస్ అంతేనా? అమ్మా మరీ అంత పెద్దవి కాదులేండి, విఆర్ఓ, జెన్కో. అమ్మాయి గారు మిమ్మల్ని ఒకటి అడగచ్చా? మరేమనుకోకూడదు. ఏంటి, లవ్ స్టోరీ చెప్పాలా? అబ్బే చిచి, మనకు వాడితో పెద్ద పని లేదు, మీరేమనుకోనంటే అడుగుతా. ఇప్పుడు నేను వద్దన్నా నువ్వు అడిగేలానే ఉన్నావు, అడుగు. మీది ఏ క్యాస్ట్ అండి? అంటే అలాని కాదు, గవర్నమెంట్ జాబ్స్ అని అన్నారు కదా అందుకని. ఓపెన్ కేటగిరీ. ఇంకెందుకంటే జాబ్ చేసుకోవడం, చూడ్డానికి బాగున్నారు, మంచిగా పెళ్లి చేసుకోవచ్చు కదా. నువ్వు చేసుకోవచ్చు కదా అదేదో. భలే వారండి మీరు, ఇంట్లో ఒకటే దొబ్బుడు, జాబు జాబ్ అని. ఓడి అమ్మ, ఇంకా చుట్టాలు పక్కింటోళ్ళు అయితే మొన్నటి దాకా బీటెక్ పాస్ అవ్వలేదంట కదా అని సావద్దెం. అదే సావదొబ్బారు. నేనేమో కష్టపడి చిట్టీలు అవి పెట్టి పాస్ అయితే ఇప్పుడేమో జాబ్ రాలేదంటే కదా అని సావదొబ్బుతున్నారు.
అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి. జాబ్ లేనోడు పిల్లని ఎవడిస్తాడు చెప్పండి? పిల్లని ఎవడిస్తాడు? లేదు కదా. పోనీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇల్లు పొలమో ఉండాలి మనక. సెకండ్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ జాబ్ మనక. థర్డ్ ప్రిఫరెన్స్ ఏమో ఇది. అందుకే ఇలా వచ్చాను. ఆయన ఎవరో చావుకు 1000 కారణాలు అన్నట్టు మా అబ్బాయిలు జాబ్ చేయాలంటే ఇదిగోండి ఇన్ని కారణాలు ఉంటాయి. కర్ణుడు ఆ? అదే ఎవరిదో చావన్నారు కదా, కర్ణుడు చావని చెప్తున్నా. అయినా అమ్మాయి గారు మీకెందుకండి జాబు? మిమ్మల్ని ఎవరైనా కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటారు. ఈ కోవిడ్ టైంలో ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ మనదా ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాచ్. ఏదో అమీర్పేట్లో కోర్స్ నేర్చుకొని ఇక్కడి వరకు వచ్చాం. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కదా, ఆ? కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, జాబ్ ఈజీగా వచ్చేస్తుందని ఇలా వచ్చా. అమ్మా ఏంటి ఇప్పుడు నువ్వు కళ్ళతో మాట్లాడుతున్నావా? అబ్బే మనకి జాబ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. యాక్టర్ అవుదాం అనుకుంటున్నానండి. ఇంట్లో ఏదో జాబ్ అని దొబ్బుతుంటే అలా ట్రై చేస్తున్నా. యాక్టర్? మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేవా? నాకన్నీ ఆప్షన్స్ లేవు, మ్యాండేటరీ. అదే హీరోయిన్, పోనీ అట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. ఇప్పుడు నువ్వు క్వశ్చన్స్ అడగడం మానేస్తే అక్కడ అడుగుతారు, అక్కడ చెప్దాం. అవునవును, పదండి వెళ్దాం. ఆల్ ది బెస్ట్ అండి, బాగా చేయండి. విశ్వ అంటే మీరేనా? మ్యామ్ ఇంటర్వ్యూకి రమ్మంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి? 2 minutes అని చెప్పింది. ఏంటి అది నువ్వు అక్కడ ఇంటర్వ్యూకి ఇక్కడ నువ్వు ఇంటర్వ్యూ మే కమ్ ఇన్? సిట్ ప్లీజ్ సిట్. ఆఫ్ కోర్స్. నువ్వు ఇక్కడ ఏంటి? అదే మీరు ఇక్కడ స్టార్ట్ చేద్దామా? ఏంటిది? ఇంటర్వ్యూ. సర్టన్లీ, యా యా. ఏమోరా, ఏం తెలియట్లేదు. పొద్దున ఎప్పుడో 10ంటికి వచ్చా, టైం ఏమో 5 అయింది, ఇంకా ఇక్కడే ఉన్నాను. అవునా? నేను మళ్ళీ చేస్తాను. వెళ్దామా? ఏంటండి జాబ్ వచ్చిందా? రిజల్ట్ ఏంటి? ఇంకేమైనా రౌండ్స్ ఉన్నాయా? ఇంటర్వ్యూ ఎప్పుడో 2కే అయిపోయింది కదా. అయిపోయిందా? ఎప్పుడో 10ంటికి వచ్చా, మరి ఎప్పటిదాకా ఎందుకు వెయిట్ చేయించారు? ముందు మీరు ఆ కళ్ళతో మాట్లాడడం ఆపండి. ఉందా పీకిందా? ఇంకో సెట్ రెజ్యూమే తీసుకోవాల్సిందేనా? అవసరం లేదు. ఓ 3 సెట్ ఫార్మల్స్ అండ్ ఆ హెయిర్ కట్. ఎంప్లాయీస్ అన్నాక చాలా నీట్గా ఉండాలి కదా. అంటే జాబ్ బ్రో లిఫ్ట్ పని చేస్తుంది. పర్లేదు, మేము మెట్లు దిగుతాం. బ్రో 20 కొండలు బ్రో. 40 కొండలు ఉన్నా పర్లేదు తమ్ముడు, నువ్వు వెళ్ళు. అమ్మాయి గారు, ఇప్పటికైనా మీ పేరేంటో చెప్తారా? ఎన్నిసార్లు చెప్పాలి? తెలుగు అమ్మాయి. కొన్ని ఫోన్ నెంబర్ అన్న ఇవ్వండి. నా పేరు వరలక్ష్మి. అమ్మాయి కదా, వయసు చెప్పకూడదు. అలానే ఉన్న ప్రేమ కూడా దాచుకోకూడదు. నేను ఇప్పటికే 3 రిలేషన్షిప్లో ఉన్నాను, కానీ లాస్ట్కి ఎవ్వరూ లేరు. రీజన్ నేను కూడా అవ్వచ్చు. అందరితో ఈజీగా బ్రేకప్ అయి మూవ్ ఆన్ అయిన నేను ఒక్కడితో మాత్రం ఎన్నిసార్లు బ్రేకప్ చెప్పినా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను. వాడే కృష్ణ. అరే హౌలే జఫా నీచ్ కమిన్ కుత్తే, ఎక్కడ దొరికారా ఏంటో. థూ, అమ్మాయి కనిపిస్తే చాలు సొల్లు కారుస్తారు. ఛీ. సారీ, అంటే ఏదో ఫ్రస్ట్రేషన్లో. అయ్యో పర్లేదు, జనరల్గా నేను ఇంకా ఎక్కువ బూతులు మాట్లాడతాను. అంటే ఆఫీస్ కదా, కొంచెం కంట్రోల్గా ఉన్నా. అంటే యూజువల్గా నేను ఎక్కువ బూతులేం మాట్లాడను.
అప్పుడప్పుడు అలా నీకు విషయం చెప్పనా, అమ్మాయిలు బూతులు మాట్లాడితేనే అందంగా ఉంటారు. మాట్లాడకపోతే ఉండరా? ఉండరు. నీ అంత అందంగా అయితే అస్సలు ఉండరు. ఇంత సింపుల్గా అమ్మాయి పడిపోయింది అనుకోకండి. అమ్మాయిలు పడేదే సింపుల్ థింగ్స్కి. అండ్ కృష్ణ ఇస్ సో సింపుల్. ఐ రియలీ రియలీ లవ్ హిమ్. అవును, మనం లవ్ చేసుకున్నట్టు ఇంట్లో చెప్పలేదు నువ్వు ఇంకా? వాట్? నోవే, అంత సీన్ లేదు. అందుకే నువ్వు చెప్పట్లేదని నేను ఫోన్ చేసి మరీ చెప్పేశా. ఏంటి పిచ్చా నీకు? అలా ఎలా చెప్పావు? ఫోన్ ఉంది, అందులో బ్యాలెన్స్ ఉంది, కాల్ చేసా చెప్పేశా. దాంట్లో ఉంది. అయ్యో, ఇప్పుడు ఎలా కవర్ చేయాలంటే పాపోయ్ సచ్చాను. నాన్న ఫోన్. మాట్లాడు. నాన్న. ఏరా లక్ష్మి, కృష్ణ అంటే ఇష్టమంట, చెప్పనే లేదు. పెళ్ళైనా చెప్పి చేసుకుంటారా లేకపోతే మీరే చేసేసుకుంటారా? అబ్బాయితో అయితే నిన్న మాట్లాడానమ్మా, చాలా బాగా నచ్చాడు. నా సైడ్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ అమ్మా, ఇక నీ ఇష్టం. అంటే నాన్న అది సరే అమ్మా, ఈ విషయం చెప్దామని కాల్ చేశా. ఇంకా ఉంటా మరి. బాయ్. ఈ కృష్ణగాడు దొంగన కొడుకు. వీడిని నేనే కాదు, మా నాన్న కూడా ఇష్టపడుతుంటే చెలిసి వచ్చేస్తుంది. అమ్మాయిలకి ముద్దుగా చూసుకునే అబ్బాయిలు ఎంత ఇష్టమో, అడగకుండా ముద్దు పెట్టే అబ్బాయిలంటే కూడా అంతే ఇష్టం. బట్ థింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, మూమెంట్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. అలా చాలాసార్లు గొడవపడి చాలాసార్లు బ్రేకప్ చెప్పుకొని కలిసిన చాలామంది లవర్స్లో మేము ఒకరు. బ్రేకప్పా? సిగ్గు లేదురా నీకు? అంత మంచి అందమైన అమ్మాయికి బ్రేకప్ ఎలా చెప్పాలనిపించిందిరా నీకు? అయినా అంత బాగా చూసుకుంటాడు కదే వాడు, వాడికి బ్రేకప్ చెప్పడం ఏంటి? అయినా ఎన్నిసార్లు బ్రేకప్ చేసుకుంటారా మీరు? నాకు తెలిసి ఇది ఒక 100th టైమా బ్రేకప్ చెప్పుకోవటం? ప్రతిసారి మీరు విడిపోయారని బాధపడటం, చివరికి నేను ఎదవనవడం. నువ్వు కాదురా ఎదవయ్యేది నేను. ఎదవయ్యేది నువ్వు కాదురా నేను. కానీ ఈసారి అలా కాదు. వన్ లాస్ట్ టైం ఐమ్ మీటింగ్ హిమ్. కాఫీ. కాఫీ, టీ. టీ. ఒక కాఫీ, ఒక టీ. ఇదిగో నువ్వు ఇచ్చిన వాచ్. మిగతా గిఫ్ట్స్ కార్లో ఉన్నాయి, వెళ్ళేటప్పుడు చెప్పి ఇచ్చేస్తా. ఇదిగో నువ్వు ఇచ్చిన రింగ్. ఇంకా మిగతావి కారులో ఉన్నాయి, వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాను. అక్కర్లేదు, నా గుర్తుగా ఉంచుకో. నాకేం అవసరం లేదు. అయినా చెప్పు, నువ్వు వేసుకున్న ఇన్నర్స్ కూడా నేనే కొనిచ్చాను కదా, అది కూడా ఇప్పించేస్తావా? గొడవైతే చాలు పౌరుషాలు వచ్చేస్తాయి అబ్బాయిలకి. మరి మీకేంటో, మీకు రావా పౌరుషాలు? చూడు కృష్ణ, మనం కలిసి ఉండి హ్యాపీగా ఉన్న డేస్ కంటే బాధపడిన డేసే ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్స్, ఇప్పటికైనా తెలుసుకున్నాం. అందుకే నేను కూడా దూరంగా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. నేను కూడా గోవాకి వెళ్దామని ఫిక్స్ అయ్యా. దేనికి? మందు ఫుల్లుగా తాగి పడిపోవడానికా? కాదు, నువ్వు ఎలాగో వదిలేస్తున్నావు కదా, అక్కడికి వెళ్ళి పార్టీ చేసుకుంటా. నీకన్నా మంచి అమ్మాయిని సెట్ చేసుకుంటా. చూసావా, నేను పోగానే ఇంకోటి, ఆమె పోగానే మళ్ళీ ఇంకోటి. ఇది నీ లవ్ అంటే. హలో మేడం,
బ్రేకప్ అయిన ప్రతిసారి తమరు బాయ్స్ గ్యాంగ్ వేసుకుని తిరుగుతారు. నన్ను అనకు. బాయ్స్ గ్యాంగా కృష్ణ, వాళ్ళు నా ఫ్రెండ్స్. అచ్చా, నువ్వు అబ్బాయిలతో తిరిగితే ఫ్రెండ్స్, అది నేను అమ్మాయిలతో తిరిగితే మాత్రం బంచిక్. చచ్చా, నాది తప్పు. అబ్బా, అప్పుడేమో బిర్యానీ అని ఇప్పుడేమో పులిహోర అని అంటున్నావు. సరే కృష్ణ, ఇదే మన లాస్ట్ బ్రేకప్. మళ్ళీ నన్ను కలవద్దు, నాతో మాట్లాడొద్దు. ఇన్స్టాలో నేను ఎలాగో బ్లాక్ చేసేసా, వాట్సాప్లో నువ్వు కూడా బ్లాక్ చేసావు కదా. చూడు, నీ ఫ్రెండ్స్ని ఎవరిని నాతో టచ్లో ఉండొద్దని చెప్పు. నా ఫ్రెండ్స్ ఎవరు నీతో టచ్లో ఉండరు. ఇకనైనా ప్రశాంతంగా బతుకుదాం. బ్లాక్ చేసేంత చిన్నది కాదు ప్రేమ అంటే. అయినా తప్పట్లేదు. ఏమో, నాకైతే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. దేనికో దానికి ఓకే చెప్పేస్తా. నా వల్ల నీకు ఏ ప్రాబ్లం ఉండదు, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా నువ్వే చెప్పాలి. కృష్ణ, నిజం చెప్పు, నువ్వు నన్ను నిజంగానే లవ్ చేసావా లేదంటే ఊరికేదో? అవును, మరి ఒకళ్ళు నాకు మాదాపూర్లో, కొండాపూర్లో, కృష్ణానగర్లో ఇంతమంది ఉన్నారు. పిచ్చా నీకేమన్నా? ఏం లేదు, జస్ట్ అడగాలనిపించింది, అడిగాను అంతే. ఉంటే వాళ్ళతోనే ఉంటాను కదా. గొడవ పడ్డా సంతోషంగా ఉన్న నీతోనే కదా ఉన్నాను నేను. అయినా అంతేలే, డైలీ ఎంతోమంది బ్రేకప్ చేసుకుంటూ ఉంటారు. అందులో కొంతమంది ఇష్టంతో చేసుకుంటారు, ఇంకొందరు ఇష్టం లేకుండా. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి, మన ప్రాబ్లమ్స్ మనవి. కరెక్టే, అట్లీస్ట్ మనం హ్యాపీగా అయినా విడిపోతున్నాం. విడిపోతే హ్యాపీగా ఉంటామేమో కానీ విడిపోతుంటే హ్యాపీగా లేదు కృష్ణ. నాకెందుకో మనం విడిపోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అవేం లేదు, సెట్ అవ్వట్లేదు. కలిసి ఉండి గొడవ పడ్డం కంటే విడిపోయి హ్యాపీగా ఉండడం బెటర్ అనిపిస్తుంది. యా, ట్రూ, ఇట్స్ లైఫ్ కదా. కానీ నిజం చెప్పాలంటే నువ్వు నాకు ఎప్పుడు బెస్ట్ మెమరీసే ఇచ్చావు. మంచి ట్రిప్స్, బెస్ట్ బర్త్డేస్. ఇప్పుడు నేను ఆ ప్లేసెస్కి వెళ్తే నువ్వే గుర్తొస్తావేమో. ఐ మిస్ యూ టూ. బట్ ఈ ఏడుపులు అవి వద్దు. హ్యాపీగా కలిసాం, హ్యాపీగా విడిపోదాం. యా, విల్ ట్రై. సరే అయితే నేను వెళ్తాను. నైస్ మీటింగ్ యూ. హోప్ నాట్ టు సీ యూ అగైన్. అయినా తప్పు మా నాన్నదే. కృష్ణ నా అల్లుడు, కృష్ణ నా అల్లుడు అని నమ్ముకున్నాడు చూడు, పిచ్చోడు. అమ్మాయిలు బూతులు మాట్లాడితేనే అందంగా ఉంటారు. ఒక్కోసారి ఒక్కొక్కరితో బ్రేకప్ అవుతే అది ప్రాబ్లం.
అమ్మా. కీర్తి, మొన్న చెప్పిన సంబంధం ఉంది కదా, మన సైడ్ నుంచి ఓకే చెప్పేశాను. హా? ఏంటమ్మా, నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఇప్పుడు నేనేమన్నానే, గుడ్ న్యూసే కదా చెప్పింది. నీకు గుడ్ న్యూస్ ఏమో, నాకు కాదు. అయినా నాకు అప్పుడే పెళ్లి ఇష్టం లేదని నీకు తెలుసు కదా. అదేంటే, నువ్వే కదే అన్నావు, మీకు నచ్చితే చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడతా అది ఇది అని. చా, మొన్న మంచి మూడ్లో ఏదో అనేసినట్టున్నా, ఏదో ఒకటి కవర్ చేయాలి. ఏమే, ఉన్నావా? అంటే ఆ రోజు ఏదో జోక్ చేశానమ్మా. మేం సీరియస్ గా తీసుకున్నామే. అబ్బాయి చాలా బాగున్నాడు, వెల్ సెటిల్డ్, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. పైగా మీ నాన్న ఇన్వెస్టిగేషన్ చేసి అబ్బాయి చాలా మంచోడని చెప్పారు. మంచి పేరుంటే తీసి నీ ఇంటి పేరు పెట్టుకో, అంతేకాని నాకు పెళ్లి చేయడం కాదు. నువ్వు ఇంకేం మాట్లాడకు, మేము ఓకే చేసేసాము. నువ్వు వెళ్ళి అబ్బాయితో మాట్లాడరా అంతే. అమ్మమ్మ, నా మాట హలో. అయినా మనం వాడికి నచ్చలేదని తెలిస్తే పెళ్లి క్యాన్సిల్ అవుద్ది కదా. ఎస్. ఈ టెన్షన్కి ఒక్క కాఫీ కాదు, 10 కాఫీలు తాగినా తక్కువే. అమ్మ బాబు. అమ్మా, ఏంటి? అబ్బాయి నెంబర్ నీకు వాట్సాప్ చేశానే, అలాగే నీ నెంబర్ కూడా తనకు సెండ్ చేశాను. రేపు మార్నింగ్ కలుస్తా అన్నాడు. మెసేజ్ ఏమైనా చేస్తాడేమో చూసుకో. సరే పెట్టే. ఓకే బాయ్. వీడేంటి నంబర్ పెట్టి నిమిషం కాలేదు అప్పుడే మెసేజ్ చేశాడు. హాయ్. మీటింగా? అమ్మాయి అనగానే ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఈ మ్యాచ్ కూడా చెడగొట్టేస్తే అయిపోతుంది. కీర్తి గారు ఇక్కడ. ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్. సారీ అండి, టైం చూసుకోలేదు. అయ్యో పర్లేదు, ఈ లోపు 13 రీజన్స్ వైలో ఒక ఎపిసోడ్ కూడా కంప్లీట్ చేసేసా. హే, మీకు కూడా ఆ సిరీస్ అంటే ఇష్టమా? ఏం మాట్లాడుతున్నారండి, హెనాబాయ్ గా డై హార్డ్ ఫ్యాన్. పాపం మా పాపను అనవసరంగా చంపేశారు కదా. చెడగొట్టడానికి హింటా? హలో, ఏమైందండి? ఏం లేదు. రేపు మీరు కూడా నన్ను అలానే అనుమానిస్తారా? దానికి దీనికి ఏంటి సంబంధం? ఉంది, సంబంధం ఉంది. మనం లైక్ చేసే క్యారెక్టర్స్ బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనం చెప్పొచ్చని ఒక గొప్ప మనిషి చెప్పాడు. ఎవరతను? ఎవరోలే. అయ్యో అది కాదండి. అయినా మీకు ఇవన్నీ ఎందుకు? నేను టకటకా 3 క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చకచకా ఆన్సర్ చేయండి. సరే. మీకు మందలవాటు ఉందా? లేదు. నాన్ వెజ్? ముక్కలేందే ముద్ద దిగదు. సిగరెట్? అప్పుడప్పుడు ఒకసారి. కరెక్ట్. చూసారా, మీకు బ్యాడ్ హ్యాబిట్సే లేవని మా అమ్మ చెప్పింది, అయినా అబద్ధం చెప్పడం ఎందుకు? అమ్మ, మీ అమ్మకి నా గురించి ఎలా తెలుసు? అందరు బాయ్స్ అంతే, ఇంట్లో కాటన్ సీడ్లా బిహేవ్ చేసి బయటికి వచ్చి నైలాన్ థ్రెడ్లా కట్ చేస్తారు. అది కాదండి, నేను చెప్పి. వద్దండి, ఏం మాట్లాడకండి. మీ బ్యాడ్ హ్యాబిట్స్ తెలియగానే అబ్బో పెద్ద మంచోళ్ళ బిహేవ్ చేస్తున్నారు కదా. కమల్ హాసన్. ఆపు. దిస్ గర్ల్. ఏ యూ, నువ్వు కీర్తి తెలుసాను కదా. మీరు? గుర్తుపట్టలేదు నన్ను. మీ మమ్మీ చెప్పింది కదా నీకు నాకు మ్యాచ్ బాగుందని. దిస్ ఈజ్ వరుణ్ అంకర. వంకర? ఇట్స్ నాట్ వంకర, దిస్ ఈజ్ వరుణ్ అంకర. అంకర మరి సురేష్, ప్రాజెక్ట్ లీడ్. యాక్చువల్లీ నేను కలుద్దాం అనుకున్నాను, బట్ వేరే అర్జెంట్ వర్క్ వల్ల కలవలేదు. బట్ యాక్సిడెంటలీ దిస్ ఇస్ హ్యాపెండ్. ఓకే. హాయ్ బ్రో. హాయ్ వంకర. ఇట్స్ నాట్ వంకర, ఇట్స్ అంకర. వరుణ్ అంకర. ఓకే. ఇలా బుక్ అయిపోయానండి, అయినా వీడు అస్సలు నచ్చలేదు. ఛీ. హాయ్ వరుణ్, మీట్ మై బాయ్ ఫ్రెండ్ సురేష్. వాట్? బాయ్ ఫ్రెండ్? మీ అమ్మ నువ్వు మంచి అమ్మాయి చెప్పిందే. మంచోళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉండరా? ఓ కమ్ ఆన్. కావాలంటే చెప్పు, ఇప్పుడే బ్రేకప్ చెప్తాను. Hey, no, you both are looking cute. I have my own African chicks. Actually, no చెప్దామని వచ్చాను, but that's okay. You guys have fun. Bye, bro. Bye, Ankara. It's Ankara. Bye, తలసానే. అంటే అది వాడు నాకు నచ్చలేదు. ఇప్పుడు నిజం చెప్పు. అంటే నాకు ఈ పెళ్లి చూపులు పెళ్లి అప్పుడే ఇష్టం లేదు. అయినా వాడిని చూసారా, పట్ట పగలే పిల్లోడిని ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నాడు. అవును, పెళ్ళి ఇప్పుడు అప్పుడే ఇష్టం లేదని ఇంట్లోనే చెప్పొచ్చు కదా. చెప్పా, నాకు జస్ట్ 24, కానీ నాకేదో 50 సంవత్సరాలు వచ్చినట్టు మా అమ్మ బిహేవ్ చేస్తుంది. టిపికల్ తెలుగు మదర్. అవును, ఇంతకీ మీరు ప్రాజెక్ట్ లీడ్ అని ముందే చెప్పొచ్చు కదా. చెప్పే ఛాన్స్ ఎక్కడిచ్చావు? ఈ లోపే చెప్దాం అనుకుంటే మీ క్రిస్టఫర్ ఎంట్రీ ఇచ్చాడు.
అయినా ఆఫీస్లో కాకుండా ఇలా కెఫేలో మీటింగ్ ఏంటి? మన ఆఫీస్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది కదా, ఈ కెఫేలో అంబియన్స్ కూడా బాగుంటుంది అందుకే. ఇళయరాజా ఫ్యాన్? క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో ఇప్పుడు నీకు చెప్తా. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి హా, కాఫీ అండ్ కాఫీ అండ్ చాక్లెట్ చాక్లెట్ బ్రౌనీ. అవును, మీకు నిజంగానే స్మోక్ చేసే అలవాటు ఉందా? ఉండేది, బట్ ఇప్పుడు మానేసా. అదేంటి? ఏ అంటే ఏం చెప్తాం, చెప్పినా నువ్వు ఎలాగో నమ్మవు. అర్థం కాల. ఇప్పుడు జనరల్గా సిగరెట్ ఎవరైనా దేనికి కాలుస్తారు? చెప్పు, దేనికి కాలుస్తారు? ఏమో, నాకవన్నీ తెలీదు. స్ట్రెస్ రిలీఫ్ కోసం కాలుస్తారు. అయినా ఎవరి గురించో నాకెందుకు, నేనైతే స్ట్రెస్ రిలీఫ్ కోసం కాలుస్తాను. నీకు స్ట్రెస్ రిలీఫ్ కోసం నువ్వేం చేస్తావు? క్రికెట్ చూస్తాను లేదా మ్యూజిక్ వింటాను. నీకైతే ఆ ఛాన్స్ ఉంది, నాకు లేదు కదా. నేను చూసేంత వరకు సిగరెట్ కాల్చేవాడిని, కానీ నేను చూసిన తర్వాత సిగరెట్ కాల్చడం మానేశా. అంటే యాక్చువల్లీ నిన్ను 1 month బ్యాకే ఆఫీస్లో చూసా. అలా 1 month నుంచి నీ కళలో పడడానికి 100 సార్లు ట్రై చేశా, కానీ నువ్వే చూడలేదు. అండ్ ఈ ప్రాజెక్ట్ మన ఇద్దరం కలిసి చేసినామని తెలిసినప్పటి నుంచి ఒక్కసారి గౌతమ్ మీనన్ సినిమాలో లాగా బ్యాక్గ్రౌండ్లో గిటార్ బీజియం ప్లే అయింది. ఈ ప్రాజెక్ట్ కూడా రాకపోయి ఉంటే నా ముందుకొచ్చి నిలబడే ధైర్యం లేదా? హేయ్, వాట్ ఆర్ యు టాకింగ్? నా జోడియాక్ సైన్ ఏంటో తెలుసా? స్కార్పియన్. నాకు చాలా ధైర్యం. తెలుస్తుంది. ఏంటి? సో అప్పటి నుంచే నా వల్ల సిగరెట్ మానేసానంటున్నావు. అంటే మిమ్మల్ని చూస్తేనే సిగరెట్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మానేశానంటే లైఫ్ లాంగ్ మీరు నా పక్కనుంటే ఉంటే లైఫ్లో ఒక అమ్మాయిని చూస్తే ఏక్ లడ్కీకో దేకాతో ఐసా లగా అని అనిపిస్తుంది. అలా నాకు నేను చూస్తే అనిపించింది. అది కాఫీయే, వాటర్ కాదు. కాస్త చూసుకొని తాగు. మరి అంత ఎక్కువ తాగేస్తున్నానా? ఆహా, ఎక్కువ కాదు. మన కలీగ్స్ నీపై కంప్లైంట్ ఇచ్చేంత. నా మీద కంప్లైంటా? దేనికి? మొత్తం కాఫీ నువ్వే తాగేస్తుంటే వాళ్ళకి మిగలట్లేదని. అంటే కాఫీ గురించి కంప్లైంట్ చేసేంత వేస్ట్ ఫెలోస్ ఉన్నారా మన ఆఫీస్లో? కాఫీ అయిపోయింది, పద పద పద. అయినా అంత స్ట్రెస్ ఏంటే నీకు? నీకేం తెలుసు, ఇంట్లో పెళ్ళి పెళ్ళి అని దొబ్బుతున్నారు. ఇంకేంటి, మంచి ప్యాకేజ్ ఉన్నోని చూసుకొని చేసుకోలేకపోయావా? ఇప్పుడు ప్యాకేజ్ ఉన్నోని చూస్ చేసుకున్నాను అనుకో, తర్వాత బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏంటే, ఏమైంది? అటు చూడు. హే హాయ్, దిస్ ఇస్ హర్ష. ఏ హాయ్, దిస్ ఇస్ శ్రవంతి. అవును, ఏంటి మరి ఇంత పొట్టిగా ఉన్నావు? నీ మొహాన్కి దీపిక పడుకొని వస్తుంది అనుకున్నావు ఏంట్రా? ఓకే ఓకే, ఐ విల్ అడ్జస్ట్. అవును, నీకింతకి ఆమ్లెట్ వేయడం వచ్చా? బికాజ్ నేను ప్రతి వీకెండ్ ఇంట్లోనే తాగుతా అండ్ ఆమ్లెట్ నాకు కంపల్సరీ. నీ ఆమ్లెట్ మొహానికి మళ్ళీ నేను ఆమ్లెట్ వేయాలా? సరే విను, యూ షుడ్ క్విట్ యువర్ జాబ్ ఆఫ్టర్ మ్యారేజ్. చేసి హే వాట్ ఆర్ యూ టాకింగ్? రేయ్ లేరా. హే, హౌ రూడ్. నీకోసం ఇంతసేపు వెయిట్ చేసిందే కాకుండా మళ్ళీ ఆమ్లెట్లు చేసి పెట్టాలా? సరే సరే, నేను చేసుకుంటాలే శ్రవంతి. రేయ్, నీకు కావాల్సింది వైఫ్ కాదురా, మెయిడ్. నీకెవరు కావాలో క్లారిటీ తెచ్చుకుని నా దగ్గరికి రా. బై ద వే, వాట్ డూ యూ థింక్ అబౌట్ మ్యారేజ్ అండ్ వైఫ్? I think wives are best chefs in the world.
థూ, నీ నిజంగా ఇలాంటి ఐటమ్ గాలు ఉంటారా? ఉంటారా ఏంటి? హైదరాబాద్లో కొంతమందికి వైఫ్కి పని మనిషికి తేడా లేకుండా ఉన్నారు. ఓకే చిల్. వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏముందిలే, మళ్ళీ నాన్న ఏదో ఒక ప్రొఫైల్ పంపిస్తారు, పెళ్లి చూపులకి అటెండ్ అవ్వాలి. మళ్ళీనా? పోన్లే, ఈ వర్క్ స్ట్రెస్కి ఆ పెళ్లి చూపులే స్ట్రెస్ రిలీఫ్. అంతేలే. ఎంటర్. అమ్మయ్యా, మొత్తానికి వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఏంటో వీక్ డేస్ మొత్తం కష్టపడడం, వీకెండ్ కోసం వెయిట్ చేయటం, స్కూల్కి ఆఫీస్కి తేడా లేకుండా పోయింది. స్కూల్ డేసే నయం, కనీసం హ్యాపీగా ఉండేవాడిని. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏదీ లేకుండా పోయింది. ఏంట్రా మరి వీకెండ్ ప్లాన్స్? ఏముంటాయి, పెళ్లి చూపులకి వెళ్ళడమే. పెళ్లి చూపులా? అందరు లవ్ మ్యారేజ్లు చేసుకుంటుంటే పెళ్లి చూపులు అంటావేంట్రా ఈ రోజుల్లో? అరే, మనం చేసే వర్క్ తిని పడుకోవడానికే టైం దొరకట్లేదు, ఇంకా లవ్కి టైం ఎక్కడదరా? అసలు లవ్ పైన ఒపీనియన్ ఏంట్రా? పాకిస్తాన్ ప్లేయర్ని ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేసినట్టుంది నువ్వు అడిగేది వింటుంటే. అంటే ఒక్కసారి కూడా లవ్ చేయలేదారా నువ్వు? ఆ ఫీలింగ్ నేను సినిమాల్లో చూడటం తప్పితే రియల్ లైఫ్లో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. పోనీ అట్లీస్ట్ ఇలాంటి అమ్మాయిని చూస్తే ఫీలింగ్స్ వస్తాయని అదన్నీ ఉందా? ఉంది. ఇప్పటిదాకా ఒక 8 మందిని కలిశాను. కలిసిన తర్వాత అర్థమైంది మనుషులు ఇలా కూడా ఉంటారా అని. నువ్వు స్ట్రైటేనారా? నువ్వు లేనిపోని డౌట్లు పెట్టుకో. నీకే, నువ్వు కమిటెడ్ కాబట్టి నీకు ఆ తేడా తెలియట్లేదు. బయట అమ్మాయిల క్యాలిక్యులేషన్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చూస్తుంటే మతిపోతుంది. రే, లైఫ్ అంటే అండర్స్టాండింగ్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ రా. ఆ రెండు ఉన్న ఏ మగాడికైనా లవ్ సెట్ అయింది. కరెక్టే. ఈ 2 క్వాలిటీస్ ఇద్దరిలో ఉంటేనే ఆ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది. నాకు అర్థం కాలేదురా. మీ రిలేషన్షిప్లో గొడవలు అవుతాయా? యా, డైలీ ఉంటాయిరా బాబు. ఇంటికి టైంకి రాలేదని, ఆఫీస్లో డ్రాప్ చేయలేదని పెద్ద నసరా నాయన. అదే ఇది. అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్ వన్ సైడ్ ఉంటే ఇలానే ఉంటుంది. పిసుక్కో. సారీ అండి, హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, అందుకే. ఐఎమ్ శ్రవణ్. అదే మీ నాన్నగారు కలవమని చెప్పారు కదా. ఎందుకు మీ అబ్బాయిలకి అంత పొగరు? అమ్మాయి కంటే ఒక 1% ప్యాకేజ్ ఎక్కువ ఉందంటే చాలు, డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు. అదేంటండి అలా అనేసారు? నిజంగా మా నాన్న మీద ఒట్టండి, ట్రాఫిక్లో ఇరుక్కుపోయా. పోనీ సారీ, వెళ్ళమంటే చెప్పండి, వెళ్ళిపోతా. ఓకే ఓకే. నిజంగానే అంత గట్టిగా అరిచానా? అంటే నేను భయపడే రేంజ్లో అయితే అరిచారు. పాపం. సారీ. ఇట్స్ ఓకే. శ్రవంతి. చూశానండి మీ ప్రొఫైల్. ఓకే. ఏ ప్లీజ్ కామ్ డౌన్. నేనేదో జస్ట్ కోపంలో అలా అనేసాను. సరే అండి. మరి స్కూల్ పిల్లల్లా ఉన్నారే, నార్మల్గా ఉండండి. ఓకే శ్రవంతి గారు. అదిగో మళ్ళీ చూసారా? కాల్ మీ శ్రవంతి. కొంచెం టైం పడుతుంది. అవును, ఎందుకు అంతలా హైపర్ అయ్యారు? ఏం లేదు, యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో కొత్త కొత్త పర్సనాలిటీస్ని కలిసాను. అందుకే మీరు కూడా అదే బ్యాచ్ అనుకొని ఏదో ఫ్రస్ట్రేట్ అయిపోయాను. అంతేనా? అంతేనానా? మీకేం తెలుసు? అంటే నేను కూడా ఈ మధ్య కొంతమందిని కలిశాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని కలిసిన తర్వాతే కొన్ని సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేయాలన్నది తెలుసుకున్నాను. అంటే మీకు ఇష్టమైన కార్టూన్ ఏంటి? డోరేమోన్. నాది పోకీమాన్. ఏం లేదండి, సింపుల్. మనకు నచ్చని వాళ్ళతో మాట్లాడే సిచ్యువేషన్ వస్తే వాళ్ళ ఫేస్లో మన ఫేవరెట్ కార్టూన్ ఊహించుకోవాలి, అంతే. మన ఫేస్లో కోపం పోయి ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది. ఇంట్రెస్టింగ్. కానీ వర్కౌట్ అవుతుందా? శ్రవంతి, ట్రై చేసి చూడండి.
దిస్ ఈజ్ ఇన్సల్టింగ్. చూసారా ఎలా వర్కౌట్ అయిందో? యాక్చువల్లీ నైస్ ఐడియా. సో శ్రవణ్ ఏం చేస్తుంటారు? అదేంటండి నా ప్రొఫైల్ చూడలేదా? యాక్చువల్లీ నేను మీ ఫోటో కూడా చూడలేదు. ఏదో మా నాన్నగారు చెప్పారని వచ్చేసాను. ఓ, పెళ్ళంటే ఇష్టం లేదనమాట. చచా అలా ఏం కాదు, కానీ ఎలాంటి పర్సన్ కావాలో క్లారిటీ లేదు. అంటే ఏమో నాకు కూడా తెలీదు. సరే నా గురించి వదిలే. ఇన్ని డేటింగ్ యాప్స్ ఉంచుకొని మ్యాట్రిమోనియల్ సైట్స్లోనే ఉన్నావు. డేట్ ఎంజాయ్ చేయాలంటే డేటింగ్ యాప్స్తో పని. ఎంత చేసినా సరే పెళ్ళి కావాలంటే మ్యాట్రిమోనియల్ సైటే కదా దిక్కు. స్మార్ట్, చాలా క్లారిటీతో ఉన్నావు. మరి ఇప్పటి వరకు ఎందుకు ఎవరిని లవ్ చేయలేదు? అదేనండి నాకు కూడా డౌట్. చిన్నప్పటి నుంచి నా లైఫ్ని ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వెనక్కి తిరిగి చూస్తే చదువులు ట్యూషన్లు తప్ప ఒక్క లవ్కి కూడా దిక్కులేదు. సో సాడ్. అవును, మీకెందుకు లవ్ స్టోరీ లేదు? అదో పెద్ద కథ. చిన్నప్పటి నుంచి గర్ల్స్ స్కూల్స్, గర్ల్స్ కాలేజ్, అదీ కాక గర్ల్స్ హాస్టల్. అబ్బాయిల నీడ కూడా పడినివ్వకుండా మా నాన్నగారు పెంచారు. కూతురు సేఫ్టీ గురించి చాలా బాగా ఆలోచించారు. సేఫ్టీ కాదు, అది ఓవర్ కేరింగ్. అవును, కాబోయే వాళ్ళు ఇలాంటి క్వాలిటీస్ కావాలంటూ క్వాలిటీస్ అంటూ ఏం లేదు, జస్ట్ కామన్ సెన్స్ ఉంటే చాలు. అందరికీ కామన్ సెన్సే కనుక ఉంటే వరల్డ్లో ఉన్న సగం ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అవుతాయి కదా. అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్స్, ఈ రెండు క్వాలిటీస్ ప్రతి ఒక్కరిలో ఉండాలని నా ఒపీనియన్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ సార్. నాకు ఒక కాఫీ. శ్రవంతి మీకు? మనకు ఒకరు ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు మనకి ఎప్పటికీ రెస్పెక్ట్ ఇస్తారని అర్థం. హలో, మిమ్మల్నే. కాఫీ. ఇప్పటి వరకు కలిసిన వాళ్ళల్లో ఎవరు నాకు ఇలా ఆప్షన్ ఇవ్వలేదు. శ్రవణ్, పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? అమ్మో, పెద్ద క్వశ్చన్ వేశారు. నాకు తెలిసి ఒక 60 years ఒక పర్సన్తో కలిసి ఉండడానికి జరిగే ఒక పెద్ద ఈవెంట్. మరి వైఫ్ అంటే? వైఫ్ అంటే ఫుడ్ చేసి ఇల్లు క్లీన్ చేసే ఒక పర్సన్ అయితే కాదు. హ్యాపీనెస్తో పాటు మన ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకునే ఒక తోడు. శ్రవంతి, మీ ఫేవరెట్ మూవీ ఏంటి? నాకు ఇప్పుడు ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఖుషి అంటే ఇష్టం. మరి మీకు? ఏమై చేసావే? ఓ, అది నాకెప్పుడు ఒకే డౌట్, రియల్ లైఫ్లో అది వర్కౌట్ అవుతుందా అని. ఏది? అదే, అందులో అమ్మాయి ఏజ్ ఎక్కువ ఉంటుంది కదా అబ్బాయి కంటే. ఎందుకు వర్కౌట్ అవుతుందండి? రియల్ లైఫ్లో చూసుకుంటే నమ్రత మహేష్ బాబు గారు, అంజలి సచిన్ టెండూల్కర్, ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ వాళ్ళ లైఫ్లో హ్యాపీగానే ఉన్నారు కదా. ఎక్స్క్యూజ్ మీ. హలో. నాన్న. యా, మాట్లాడుతున్నాను. నాకు అబ్బాయి నచ్చాడు. ఓకే, బాయ్. శ్రవంతి గారు, మీకు విషయం చెప్పాలి. నేను నచ్చలేదా? చచ్చా, అదేం లేదు. మీరు నాకు చాలా బాగా నచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికిప్పుడే పెళ్లి చేసేసుకుంటాను. మరి మీ డేట్ ఆఫ్ బర్త్ చూశాను. అయితే నేను మీకంటే ఏజ్లో 1 year చిన్న. వాట్? అంటే చూడ్డానికి కష్టంగా ఉన్నా అదే నిజం. బుద్ధి లేదా ఫేక్ డీటెయిల్స్ పెట్టడానికి? ఏం చేయమంటారండి, 24 years అంటే ఎవడో పిల్లనే ఇవ్వట్లేదు. ఛీ, నువ్వు కార్టూన్ అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది పిల్ల బచ్చగాడివని. సారీ సిస్టర్. సిస్టర్ ఏంట్రా సిస్టర్, ఇంతసేపు కలపాల్సిందంతా కలిపి? అయినా ముందే చెప్పొచ్చు కదా. చెప్పాను కదండి ఇండైరెక్ట్గా ఏం బాయ్ చేసావే అని.
నమ్రత మహేష్ బాబు అని. ఆ, నువ్వు పెద్ద డైరెక్టర్ సుకుమార్ అని మెటాఫర్గా చేసి చెప్తే నేను అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేసేద్దాం. సిగ్గులేదురా, పిల్లోడు బుద్ధి పోనిచ్చుకోలేదు. మా నాన్నకి ఎలా చెప్పి మేనేజ్ చేయాలా అని నేను ఆలోచిస్తున్నాను. అంటే మీకేం ప్రాబ్లం లేదా? సరే, ఇంతకీ మీ ఇంట్లో ఈ విషయం మేనేజ్ చేయగలవా? నేను మేనేజ్ చేయగలను. మీరు సరే, గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు నాకు పిల్లోడివే. నన్ను డామినేట్ చేయడానికి ట్రై చేసావో. అదేంటండి, జస్ట్ 1 year కదా, ఎందుకలా పిల్లని భయపెడతారు? ఆ? సరే, డామినేట్ చేయను. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? ఇదిగో, అలా అమాయకంగా చూడకు, నాకు మండుతుంది. మండుతుందా? ఇంత అమాయకంగా అడుగుతావేంటే? నీకు తెలీదా నేను ఎందుకు వచ్చానో? దేనికొచ్చావు సిద్ధు? దేనికొచ్చానా? నేను రాత్రి ఫోన్లో చెప్పాను కదా, బ్రేకప్ అని, అందుకు. 1 minute. సోనియా ఏమంది? నాకు అదే అర్థం కావట్లేదు సిద్ధు. ఇంత దూరం వచ్చి కప్ ఎందుకు బ్రేక్ చేయాలనుకుంటున్నావు? అమ్మా తల్లి, నేను అన్నది బ్రేక్ కప్ కాదు, బ్రేక్ అప్. BREAKUP అంటే మనం విడిపోదామని. ఇంత అమాయకంగా యాక్ట్ చేయకు, నేను భరించలేకపోతున్నాను. నన్ను భరించలేకపోతున్నావా? నిన్ను కాదు, నీ అమాయకత్వాన్ని భరించలేకపోతున్నాను. అమ్మాయిలు సున్నితంగా అమాయకత్వంగా ఉంటే చూడ్డానికి బాగుంటారు. మరీ ఇంత సున్నితంగా ఉంటే చిరాకు వస్తారు. ఇంకా నీకు నాకు సెట్ అవ్వదు. నువ్వు ఎప్పుడైతే నీ అమాయకత్వం తగ్గిస్తావు, సారీ, అమాయకంగా యాక్ట్ చేయడం తగ్గిస్తావో అప్పటిదాకా మనం కలవం. గుడ్ బై. సిద్ధు, తీసుకో. నాకెందుకు ఇస్తున్నావు? నీ గిఫ్ట్స్ ఏం నాకొద్దు, తీసుకో. ఇంకొన్ని రోజులు మనం మాట్లాడుకోం కదా. నీ ఫొటోస్ అన్ని డిలీట్ చేయాలి, నీ గిఫ్ట్స్ అన్ని నీకు ఇచ్చేయాలి, ఇంకా చాలా పనులున్నాయి. తీసుకో. తీసుకో. హలో మేడం, కొన్ని రోజులు కాదు, మనం ఇంక లైఫ్ లాంగ్ మాట్లాడుకోం. ఇదే లాస్ట్ టైం నువ్వు నన్ను చూడటం కూడా. సరే సోనియా, నేను బయలుదేరుతాను. బాయ్. సిద్ధు బ్రేకప్ అని వెళ్ళిపోయాడు. కనీసం చాక్లెట్ కూడా తీసుకోకుండా. రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 1 year అయింది. అప్పుడు నాలో ఏం నచ్చిందంటున్నాడో ఇప్పుడు అదే నచ్చట్లేదు అంటున్నాడు. హలో, ఎలా ఉంది నీ ప్రపోజల్? ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నా. ఇంపార్టెంట్ టైంలోనే లేట్గా ఉంటారు ఈ అబ్బాయిలు. ఓసే, ఏమనకి బాబు నువ్వు తనని. అబ్బో, ఇంకా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకుండానే? ముందలా ఇన్నోసెంట్గా ఉండకు, ప్రపోజ్ కూడా చేయకుండా వెళ్ళిపోతాడు. అలా ఉండొద్దంటే నేను మాత్రం ఏం చేస్తానే? అమ్మా, ఇన్నోసెంట్కి బ్రాండ్ అంబాసిడర్
నీకు చెప్పలేంలే గానీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇన్నోసెంట్ లవ్. బాయ్. సారీ, ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయ్యాను. ఏం పర్లేదండి, మా ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పింది అబ్బాయి లేట్గా వస్తున్నారంటే ట్రాఫిక్ అన్న రీజన్ చెప్తారని. అయ్యో, నిజంగా ట్రాఫిక్ వల్ల లేట్ అయిందండి. అయ్యో నిజంగానే పర్లేదండి. సరే, లాగ్ లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను. మిమ్మల్ని ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో చూడంగానే నా గుండెల్లో గంటలు మూగేశాయి. మీ గుండెల్లో గంటలున్నాయా? మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఉంది. మ్మ్, మ్, సరే, చెప్పేస్తాను. మ్. ఐ లవ్ యూ. అంటే ఇప్పుడు మనం లవర్సా? అయ్యో కాదండి, మీరు కూడా ఐ లవ్ యూ టూ అని చెప్తే మన ఇద్దరం లవర్స్ అవుతాం. అంటే నేను ఐ లవ్ యూ టూ చెప్పిన తర్వాత మీరు నాకు బాయ్ ఫ్రెండ్, నేను మీకు గర్ల్ ఫ్రెండ్. ఆ తర్వాత చేజింగ్లు, ఫైటింగ్లు. ఏమండి ఆ, ఇంకా లవ్వే స్టార్ట్ అవ్వలేదు, మీరు అప్పుడు అంత దూరం వెళ్ళిపోయారు. అయినా ఇదేమన్నా సినిమా ఏంటండి చేజ్లు ఫైట్లు ఉండడానికి? ఆ, సరే కూర్చోండి. సరే, ఇంతకీ ఇన్‌స్టాగ్రామ్‌లో చూశానన్నారు కదా! చూసి ఏమనిపిచ్చింది? ఈ కాలంలో అమ్మాయిలు చూస్తే డేట్‌కి వెళ్ళామా, నచ్చితే ఒక నైట్‌కి ఉన్నామా, అలాంటిది మిమ్మల్ని చూడగానే ఏదో తెలియని ఒక పీస్‌ఫుల్ ఫీలింగ్ అండి. అంతే, ఇంక లేట్ చేయకుండా మా అమ్మకి చూపించేసి నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ? చెప్పేశా. ఏంటి? ఆ తర్వాత మెసేజ్‌లు, ఇదిగోండి ఇప్పుడు ఈ ప్రపోజల్. మీ మమ్మీకి కూడా చెప్పేశారా? ఆ! అంటే పెళ్లి పెళ్లి అంటుంటేను. ఏవండి, హ్మ్? మీరు ఫోటోల్లో కంటే బయటే చాలా బాగున్నారు. ముఖ్యంగా మీ మాటల్లో ఓ చిన్న అమాయకత్వం ఉంది చూసారు, హ్మ్. చాలా బాగుంది. హలో. ఒసేయ్, ఏమైందే? చాలాసేపటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేవు. నేను బాధలో ఉన్నా. తర్వాత మాట్లాడతా. పెట్టు. బాధలో ఉన్నావా? బానే మాట్లాడుతున్నావుగా, ఏమైందే? బ్రేకప్. బ్రేకప్పా? చిచి, నిన్ను నేను నమ్మను. ఓ సరే. జనరల్‌గా బ్రేకప్ అయితే ఏం చేస్తారు? బ్రేకప్ అయితేనా? సిగరెటో మందో ఇలా ఏదో ఒకటి తీసుకుని బాడీ స్పాయిల్ చేసుకుంటారు బాయ్స్. బాయ్ సంగతి కాదు, మనమేం చేస్తాం? మనమా? మనమేం చేస్తాం? వాళ్ళని బ్లాక్ చేసి వాట్సాప్లో స్టేటస్ పెడతాం. అవునా? మరి వాళ్ళ గిఫ్ట్స్ ఇచ్చేయడం, ఫొటోస్ డిలీట్ చేయడం, ఆ టెర్రస్ మీద బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడం, మరి అదంతా ఏంటి? అమ్మా ఇన్నోసెంట్ క్వీన్, ఇంకా ఎక్కడున్నావే? ఇదిగో వాడు వద్దనుకుంటే బ్లాక్ చేసేయ్, లేకపోతే మళ్ళీ కలిసి ఒకసారి మాట్లాడు. నేను ఎందుకు చేశానో కూడా మర్చిపోయాను. నేను ఎంత అరిచినా సైలెంట్గా ఉండిపోయిందేంటి? నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. చిచి, అయినా నేనెందుకు ఆలోచిస్తాను తన గురించి? ప్రశాంతంగా ఒక్క సిగరెట్ కాలిస్తే మొత్తం సెట్ అయిపోతుంది. మేబీ నేనే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానా?
హలో, ఎక్కడున్నావు? ఇక్కడే ఇంట్లో. నిన్ను ఒకసారి కలవాలి. బ్రేకప్ అన్నావు. దాని గురించే మాట్లాడాలి. ఒక 5 minutesలో వస్తా. సోనియా, కోపం వచ్చినట్టుంది. నువ్వు గమనించావా సిద్ధు? ఇప్పటి వరకు నేను ఏ ఒక్కడికి ఐలైన్ మ్యాచ్ ఇవ్వలేదు. ఐఎమ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ రా, బట్ ఐ లుక్ డెట్ యూ. అప్పటి నుండి స్టార్ట్ అయింది. నువ్వు ఏమన్నావురా పొద్దున? సునీతంగా ఉంది, అమాయకంగా ఉంది. ఏడు నుంచి వచ్చిందిరా ఇదంతా? ఎవరు చెప్పారా? ఎంత క్రూయల్ రా ఇది, ఎంత అన్ఫేర్ రా ఇది. నువ్వు నేను కలిసి ఉంటే ఈ పాటికి వి వుడ్ హ్యావ్ ఎయిట్ పానీపూరి. అండ్ బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వీ గాట్ డివైడెడ్ అండ్ ఐ డింట్ ఈట్ పానీపూరి టుడే. విడిపోవడంలో ఇంత బాధ ఉంటుందారా? బ్రేకప్ అనగానే హిస్టరిక్ అయిపోతారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ రా. చిచి సోనియా, ఇదేం అర్జున్ రెడ్డి సినిమా కాదు. పొద్దున్నేదో అలా మాట్లాడేసా. సారీ, ఇంకెప్పుడు ఏమి అన్ను. సారీ. నిన్ను ఇంకెప్పుడు నేను జడ్జ్ చేయను. నువ్వు ఎలా ఉంటావో అలానే ఉండు. నీకోసం ఒకటి తీసుకొచ్చా. ఏమనొద్దు. లేదు, ప్రామిస్. 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 మనం ఎప్పుడు ఎలాంటి కారుగా ఉంటామో ఏంటో. ఈ టైంలో ఎవడు? హలో. హలో, ఐ స్పీకింగ్ టు సూర్య. ఎస్, స్పీకింగ్. వి రిసీవ్డ్ యువర్ రెజ్యూమ్ ఫర్ అ జాబ్. ఎస్ మేడం, ఐ సెండెడ్ రెజ్యూమే టు సాత్విక్. జాబిలమ్మని జాజులతో తరలి రమ్మని అందామా. దిస్ ఇస్ కల్పన. I actually called you to find out if you're free for an interview right now. రైట్ నో మేడం? Yeah. ఎస్ మేడం, 2 minutes. పేద మనస్సుకు ఈ పెళ్ళంటే yes, అతిథులెవ్వరు Tell me, madam. రారమ్మా నీ కన్నా. Hello? Are you there? Can you hear me? ఇంటర్వ్యూ అండి, Hello. కొంచెం మెల్లిగా మాట్లాడండి. ఓ Hello, Surya. సారీ సారీ. మేడం, టెల్ మీ మేడం. Can you tell me about yourself? Hello. హలో. హలో మేడం. Surya. Hello. మై సెల్ఫ్ మేడం. హలో. హలో మేడం. ఏంటండి మీరు రాక ఒక ఇంటర్వ్యూ వచ్చింది, ఇంత గట్టిగా పాటలు పాడతారు. అసలుగా నా ఫోన్ కూడా సరిగ్గా పనిచేయదు. అయ్యో సారీ. ఇదిగోండి, తీసుకోండి నా ఇయర్ ఫోన్స్. ఎంత మంచి వాళ్ళండి మీరు. ఏం పర్లేదు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఏమండి. హలో. Is it clear now? హలో మేడం, ఇట్స్ క్లియర్ మేడం. టెల్ మీ. ఐ గాట్ ఇయర్ ఫోన్స్ మేడం, ఇట్స్ క్లియర్. Okay, cool, Surya. Why do you want to work for a company? యువర్ కంపెనీ మేడం. మై ఫ్రెండ్ టెల్డ్ నైస్ గర్ల్స్, రెగ్యులర్ పార్టీస్ అండ్ రెగ్యులర్ లీవ్స్ అండ్ వీక్ అవుటింగ్స్ ఆల్సో. ఎస్ మేడం. And what does motivation mean to you? మోటివేషన్ మీన్ మోటివేషనల్ కోట్స్. మోటివేషనల్ కోట్స్. మోటివేషనల్ కోట్స్ మేడం. యువర్ డ్రీమ్ ఈజ్ నాట్ యువర్ డ్రీమ్ అంటిల్ ఐ డ్రీమ్. గ్రేట్ మోటివేషనల్ కోట్.
held by Dr. Abdul Kalam. That is the reason, madam. I dreamed a lot to work in your company, madam. Madam, if you want some more motivational quotes, Sanchari Surya, madam. Instagram page. Message me and follow me for regular motivational quotes, madam. ఓకే సూర్య విల్ గెట్ బ్యాక్ టు Madam. Job, madam. Please give, madam. నో సూర్య ఐల్ గెట్ బ్యాక్ టు Madam. No job, madam. I want job, madam. నో సూర్య విల్ గెట్ బ్యాక్ టు Okay, madam. ఏమైందండి? ఏముంటుందండి, అన్ని ఇంటర్వ్యూస్ లాగే ఇది కూడా విల్ గెట్ బ్యాక్ టు యూ. జాబ్ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఓన్లండి. థ్యాంక్ యూ మీ ఇయర్ ఫోన్స్ ఇచ్చినందుకు. ఇంతకీ ఏ కంపెనీ? ఇన్ఫినిటమ్ నెట్వర్క్ సొల్యూషన్స్ అని ఓ కంపెనీ ఉందిలేండి. ఓ ఏం పర్లేదు, ఏం కంగారు పడకండి, జాబ్ వచ్చేస్తుంది. ఆ, మీరు పామిస్టా? లేదు, ఫేసిస్ట్. అండ్ బై ద వే, అసలు మీకు ఇయర్ ఫోన్ సంగతి తెలీదు. దీస్ ఆర్ ద లక్కీయెస్ట్ ఇయర్ ఫోన్స్. ఏమండి ఫోన్ వస్తుంది. ఓ ఇయర్ ఫోన్. మేడం. సూర్య ద టెక్నికల్ టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. మేడం ట్రూలీ? yes truly. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ. ఏమండి ఇంకో రౌండ్ ఉందండి. చూసారా, నేను చెప్పాను కదా. అవునండి, మళ్ళీ థ్యాంక్స్ అండి. టెక్నికల్ రౌండ్ వస్తే మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటానండి. మీ దగ్గరే పెట్టుకోండి. ఏమండి అంటే టెక్నికల్ రౌండ్ అంటే ఇందాక మోటివేషన్ అంటే మోటివేషనల్ కోర్స్ గురించి చెప్పారు, అలాయినా? మీదే డిపార్ట్మెంట్? డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంటే కదా. మీరు చదువుకుంది? అదా, కంప్యూటర్ సైన్స్. ఓకే ఒక పని చేద్దాం, నేను మీకు ఒక 5 questions అడుగుతాను, మీరేం ఆన్సర్ చేస్తారో చూద్దాం. సూపర్ అండి. మే ఐ కమ్ ఇన్? అంటే కొంచెం దగ్గర రానా అని. కమ్. ఓకే సూర్య, వాట్ ఆర్ యువర్ మెయిన్ స్కిల్స్ సూర్య? స్కిల్స్ అంటే డ్రింకింగ్ బట్ నో హ్యాంగ్ ఓవర్, ఈటింగ్ బట్ నో స్టమక్, అండ్ రైడింగ్ బట్ నో యాక్సిడెంట్. ఓకే ఓకే ఏంటండి, ఇవన్నీ స్కిల్సే కదా. హౌ మచ్ డూ యూ రేట్ యువర్ సెల్ఫ్? మీరు ఎంత ఇస్తారు చెప్పండి? ఓ 3,000 ఇస్తారా? ఆర్ యు మ్యాడ్? అదేంటండి రేట్ అన్నారు కదా. టెల్ మీ ఆన్ విచ్ పోర్ట్ SHS వర్క్? పోర్ట్ అంటే మన వైజాగ్లో పోర్ట్ ఉంది కదా, అక్కడైనా పర్లేదు. కొన్ని దగ్గరలో కాకినాడ ఉంది కదా, అక్కడైనా పర్లేదు. రెండిట్లో ఏ పోర్ట్ అయినా వర్క్ చేస్తాను, ఎందుకంటే జాబ్ ఇంపార్టెంట్ కదండి. ఓకే ఇదంతా వదిలేండి. నౌ కమింగ్ టు జిప్ అండ్ అన్జిప్ ఫైల్స్. ఇప్పుడు జిప్లు ఎక్కడ యూజ్ చేస్తున్నారండి, బటన్ సిస్టమ్, థ్రెడ్ సిస్టమ్ వచ్చింది కదా. దేవుడా. ఓకే, హౌ డు యూ మూవ్ ఫైల్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అదర్ సర్వర్? మూవింగ్ అంటే మనకు కొంచెం బద్ధకం ఎక్కువ కదండి. ఫ్రెండ్కో ఫోన్ కొడతా, ఆడొస్తాడు, పిక్ చేసుకుంటాడు, ఊరంతా తిరుగుతాం, మళ్ళీ నైట్ దింపేస్తాడు, అంతే. అయ్యో సూర్య గారు, ఇదంతా కాదు, నేను చెప్తాను పదండి. రండి. పదండి. ఏమండి ఫోన్ వస్తుంది. మాట్లాడండి.
హలో మేడం. Hi, Surya. This is Sheshu, technical team manager. Hello, Mr. Sheshu. Are you free now? Yes, I'm free right now. Let's start. What are your main skills? My main skills are Unix and SQL. Okay. How much you rate yourself on your skills? I rate 7 out of 10. Cool. Can you say on which board does SSH work? Can you tell command for zip and unzip files? Zip file name and unzip file name. Fantastic. How do you transfer files from one server to another server? Using SUP command. Okay, Surya, that was very impressive. Thank you, Mr. Seshu. We'll get back to you soon. Thank you, Mr. Seshu. ఏమండి నిజంగానే మీ ఇయర్ ఫోన్స్ వర్క్ అయ్యాయండి? పార్టీ ఏం లేదా సూర్య? పార్టీ అవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోతాను? శాలరీ రాగానే ఫస్ట్ మీకే ఫోన్ చేస్తా. హలో, చెప్పు. ఎక్కడున్నావే? ఇక్కడే మన బ్లాక్ ముందు. సరే వస్తానులే, అయితే అక్కడే ఉండు. ఓకేదా? సరే సూర్య, మీకు జాబ్ కన్ఫర్మ్ కదా, అయితే బయలుదేరండి. ఏం వెళ్తానులేండి, జాబ్ ఇప్పించారు, కొంతసేపు ఉండి వెళ్తాను. ఎందుకు? మీరు వెళ్ళండి, నాకేం పర్లేదు. అయ్యో, పర్లేదు, పర్లేదులేండి. వెళ్ళండి ప్లీజ్. అదిగోండి మీ ఫ్రెండ్ వచ్చాడు. ఎవడేవాడు? మన కంపెనీలోనే జాబ్ ఎందుకు కావాలంటే అమ్మాయిలు బాగున్నారంటాడు. అలాంటోడికి జాబ్ ఇప్పిస్తావేంటే? ఇదిగో ఈసారిని చూడు ఎంత డీసెంట్గా ఉన్నాడో. ఇలాంటి వాళ్ళకి ఇప్పించాలి కానీ వాడికి ఎందుకే? బాయ్. ఇంకా ఇంకోసారి ఇలాంటి వాళ్ళని పట్టుకొస్తే బాగోదు చెప్తున్నా. అంటే సూర్య, లక్కీ ఇయర్ ఫోన్స్, దానివల్లే నాకు జాబ్ వచ్చింది. మళ్ళీ ఫేసిస్ట్ బాగుంది. అయినా నాకెందుకు జాబ్ ఇప్పించారు? అది మొన్న మీ అమ్మగారు మా అమ్మగారి దగ్గర మా కొడుకు పడ్డలా ఎదిగాడు, ఇప్పటి వరకు జాబ్ రాలేదు అంటే ఆవిడ బాధ చూడలేక నాకు జాబ్ ఇప్పించారు. థ్యాంక్స్ అండి. ఓన్లేండి, ఇలా నాకు జాబ్ వచ్చింది, సంతోషం. అవును, మీ పేరు చెప్పలేదు. సౌమ్య. ఆహా, మొన్న పెళ్లి చూపులకు వచ్చింది మీ ఫోటోయేనా? నన్ను అవతల పొమ్మన్నారంట కదా. అంటే అవతల పో, అబ్బాయికి జాబ్ కూడా లేదు అని అన్నారంట కదా. ఇప్పుడు జాబ్ ఉంది, మరి ఇప్పుడు చేసుకుంటారా? కానీ నేను ఒక 5 questions అడుగుతాను, దానికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే అప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తాను. అంటే ఇందాక జాబ్ కోసం ఇంటర్వ్యూ చేశారు, ఇప్పుడు మ్యారేజ్ కోసం ఇంటర్వ్యూ చేస్తున్నారు. మే కమ్ ఇన్?